హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు షాద్ నగర్ లొకేషన్ లో ఉన్నానండి. షాద్ నగర్ లొకేషన్ లో బాలానగర్ దగ్గరలో ఉన్న మాచారం విలేజ్ కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 16 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము ఎంట్రన్స్ ఆర్చ్ చూపించుకొని వెంచర్ లోపలికి రావడం జరిగిందండి. వెంచర్ లోపలికి వచ్చి చూసినట్లయితే మనకి ఎంట్రన్స్ నుంచి అండ్ అప్రోచ్ రోడ్ అనేది మనకి 40 ఫీట్స్ రోడ్ డెవలప్ చేయడం జరిగింది. వచ్చేసి మనకి 33 ఫీట్స్ రోడ్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ వెంచర్ లో విదిన్ ద వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ డెవలప్ చేశారు అండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తున్నారు అండ్ కర్బింగ్ స్టోన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీ ఫ్లాట్ కి మనకి ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇస్తున్నారు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేశారు, వాటర్ కనెక్షన్ డెవలప్ చేశారు, వాటర్ ట్యాంక్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ 2 పార్క్స్ అనేది డెవలప్ చేసిస్తున్నారండి. సో ఇది అనేది మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు. అండ్ ఈ ప్రాజెక్టు నియర్ బై లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే మన నేషనల్ హైవే NH44 అనేది ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే ఇది 6 లైన్స్ నుంచి అండ్ 12 లైన్స్ గా ఇది డెవలప్ చేయబోతున్నారు. సో ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. 2 మెట్రో సిటీ యొక్క రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్ అనేది మనకి 12 లైన్స్ గా ప్రపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనకి 4 లైన్స్ రోడ్ ఉంది అండ్ కొంతవరకు మనకి 6 లైన్స్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్టు నియర్ బై లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే మన మేకగూడ దగ్గర వస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి కేవలం 10 to 15 మినిట్స్ లో రీచ్ అవుతాము. నెక్స్ట్ అదే విధంగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇది చాలా నియర్ బై ఉంటుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమంటే ఇక్కడ ఈ హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇది మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైల్వే కనెక్టివిటీ ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే గచ్చిబౌలి నుంచి అండ్ హైటెక్ సిటీ నుంచి 1.5 hour డ్రైవ్ డిస్టెన్స్ ఇక్కడ చేరుకుంటాము. అండ్ మధ్యలో చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ వరల్డ్ బిగ్గెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుందండి. అండ్ ముందుకు వచ్చినట్లయితే మనకి కనహ శాంతివనం ఉంటుంది. ఇది వచ్చేసి ఏషియాలోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అండి. సో ఈ విధంగా అనేది అన్ని డెవలప్మెంట్స్ కు దగ్గర ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.